ఆదాం న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం దాములూరు గ్రామంలో వరద బాధితులకు అన్నమాట ప్రకారం రైతులకు పేదలకు 25,000 రూపాయలు వరద సాయం అందించినందుకు కృతజ్ఞతగా గురువారం దాములూరు గ్రామం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం దాములూరు గ్రామంలో వరద బాధితులకు అన్నమాట ప్రకారం రైతులకు పేదలకు 25,000 రూపాయలు వరద సాయం అందించినందుకు కృతజ్ఞతగా గురువారం దాములూరు గ్రామం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి. ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. తెలుగుదేశం కార్యక్రమం 75 సంవత్సరాలు 75 నాకు తెలియదు చంద్రబాబు గారికి. మరి కబోర్డ్ ఆడినట్టు ఆడి మన అందరికీ నిద్రపోకుండా వరద వలన ఇంత ఉత్సాహంగా మరి ఆడో అదే మెల్లగొండ కన్ను పడుకునే మనిషి వచ్చి అదే ఆయన లేకుండా ఉంటే మేము చాలా నష్టపోయేవాళ్ళం. దేవుడు లాంటి మనిషి కాబట్టి అందరికి ఉపయోగపడ్డాయి. ఇక్కడ రాజకీయం చేయలా, ఏం చేయలేదు. సక్రమంగా పేదోడుంటా రాజా గారు, సీతారాణి గారు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి సహకరించండి. పేదోడికైనా సరే మీరు ఒక్క ఇల్లు కూడా పని అవుతుంది నేను తెప్పిస్తానన్నారు. రాజా గారు కూడా పార్టిసిపేట్ గారు, సీతారాణి గారు కానీ ఎమ్మెల్యే గారు అయితే మీకు విజయవాడలో ఎలా వస్తాయో అలా కొంతమంది ముప్పలాయి పుట్టించారు. 5,000 వస్తాయి, 4,000 వస్తాయి, 3,000 వస్తాయి అని ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు. విజయవాడలో రూపాయి అయితే రూపాయి ఇస్తాం, విజయవాడలో ఎట్లా ఇచ్చామో అట్లా ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, పొలాలు రాపించుకోండి, ఇల్లు రాపించుకోండి. ఏదైనా ఒక ఇల్లు మర్చిపోయినా తెప్పించే బాధ్యత నాదన్నది. అంతకుముందు ఏదో చేయలేకపోయారు. మన అదృష్టం ఎమ్మెల్యే గారు మన అదృష్టం రావడం. చంద్రబాబు గారు ఇంకా అసలు చంద్రబాబు గారు అయితే అసలు నిద్రపోవాలి పాపం మహానుభావుడు. ఆయన రుణం మీద తీరలేము ప్రజలు. మళ్ళీ ఎప్పుడులాగా మళ్ళీ 3 సార్లు మనం గెలిచి ఉంటే చంద్రబాబు గారు